కల్తీ జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆ కల్తీ ఎవరు చేశారో తనకు తెలియదని, తాను శుద్ధపూసనని ఆయన జాతీయ మీడియాకు చెప్పుకున్నారు. ఎవరు కల్తీ చేశారంటే చిన్నప్పన్న అని సిట్ చెబుతోంది. అంటే చిన్నప్పన్నకు కఠినంగా శిక్షించి తనను వదిలేయాలని సుబ్బారెడ్డి అంటున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే చిన్నప్పన్న నిమిత్తమాత్రుడు. సుబ్బారెడ్డి దగ్గర పని చేసేవాడు. ఆయన ఏం చెయ్యమని చెబితే అదే చేసేవాడు. అతన్ని బలి చేసి తప్పించుకోవాలని సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ చిన్నప్పన్న ఎవరు అంటే సుబ్బారెడ్డి పిఏ. కానీ ఆయనెవరో తనకు తెలియదన్నట్లుగా సుబ్బారెడ్డి నాటకమాడుతున్నారు. కల్తీ నెయ్యి కేసులో అంతా చేసింది సుబ్బారెడ్డి. కాకపోతే ఆయన చిన్నప్పన్నను ముందు పెట్టి అంతా నడిపించారు. ఆయనకు 50,000 60,000 జీతమిచ్చి మిగతా అంతా కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. కానీ ఇప్పుడు అంతా బయటపడి దొరికిపోయేసరికి తనకేం తెలియదు, అసలు అప్పన్నెవరో కూడా తెలియదన్నట్లుగా సుబ్బారెడ్డి సిగ్గు లేకుండా నాటకమాడుతున్నారు. కానీ సుబ్బారెడ్డితో అప్పన్న నీడలా ఉండేవాడని సాక్ష్యాలు బయటపడుతున్నాయి. ఆయన ఫోన్ నెంబరే అప్పన్న వాడుతున్నారు. ఆయనతో పాటు ఎప్పుడూ నీడలా వెంటే ఉండేవారు. వైసీపీలో ఉన్న వారందరికీ అప్పన్న గురించి తెలుసు. సుబ్బారెడ్డి అతనితోనే అన్ని పనులు చేయిస్తాడని కూడా తెలుసు. ఇలాంటి సమయంలో సుబ్బారెడ్డి ఎందుకు తన కింద పనిచేసేవాడిని బలి చేసి తాను తప్పించుకోవాలనుకుంటున్నాడు? ఆయనకు కనీస మానవత్వం లేదా? తన సంపాదన కోసం బడుగు వ్యక్తిని బలి చేసి తప్పించుకుంటాడా? సాక్ష్యాలు అన్నీ సుబ్బారెడ్డికి అప్పన్నకు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తన పనులన్నీ చక్కబెట్టిన వ్యక్తిని కష్టకాలంలో ఆదుకోవలసింది పోయి కనీసం పరిచయం లేదన్నట్లుగా నటించడం సుబ్బారెడ్డి మానవత్వానికి పట్టిన తుప్పును చూపిస్తోంది. భగవంతుడి ప్రసాదంతో చెలగాటమాడి మహాపాపానికి ఒడిగట్టిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులే. కానీ చేసిన తప్పును అంగీకరించే ధైర్యం లేక తన కింద పనిచేసే వ్యక్తి మీద తోసేసి తప్పించుకోవాలని చూడడం సుబ్బారెడ్డి వ్యక్తిత్వంలోని లోపాన్ని ఎండగడుతోంది. ఒక సాధారణ వ్యక్తిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు ఆధ్యాత్మిక సంపదను, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన ఈ వ్యవహారంలో అసలు నిందితులు చట్టం నుండి తప్పించుకోవాలని చూడడం అసాధ్యం. పైగా చేసింది చిన్న తప్పిదం కాదు, మహాపాపం. ఈ మహాపాపాన్ని తన కోసం పనిచేసిన వ్యక్తి మీద తోసేసి పోతాడా?